ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. కట్టా మనోహర్ రమణమ్ముల ఆధ్వర్యంలో కుమార్తెలు కౌన్సిలర్ పూజారి లక్ష్మి శ్రీనివాసులు, ఇందిర, లతా సెంధిల్ చేతుల మీదుగా గురు పౌర్ణమిని పురస్కరించుకొని పట్టణంలోని కలివేలమ్మ తల్లి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, టీడీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ సేతరాశి బాలయ్య, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లిరెడ్డి, కౌన్సిలర్లు ధనియాల రాధా, కళ్యాణి, సుకన్య, శంకరయ్య, గోపాలకృష్ణయ్య, టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్, నాయకులు వెంకటరత్నంరాజు, రాజారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ముందుగా సాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి టెంకాయలు కొట్టి మొక్కులను తీర్చుకున్నారు. పౌర్ణమి సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి నైవేద్యాన్ని స్వీకరించారు. కలివేలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి ముఖ్య అతిథులు మొక్కులను తీర్చుకున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వారిని కౌన్సిలర్ పూజారి లక్ష్మి శ్రీనివాసులు శాల్వాలు కప్పి సన్మానించారు. ప్రజలందరూ వచ్చి అత్యంత ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మాకు చాలా సంతోషం. ఆ బాబా వారి ఆశీస్సులు, శ్రీ శ్రీ కళ్యాణ ఆశీస్సులు ఎల్లవేళలా వెంకటగిరి పూజారి అందరికీ ఉండాలని చెప్పి మా తల్లిదండ్రులకి వాళ్ళ కడుపున పుట్టడం మా అదృష్టంగా భావిస్తాము. జన్మలకి అలాంటి తల్లిదండ్రులే కావాలని నేను కోరుకుంటాను. మా అమ్మ నాన్నలకు బాబా ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈనాడు వెంకటగిరిలో పురాతనంగా వేసినప్పటి నుంచి ఉన్నటువంటి శ్రీ 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 కలివేలమ్మ దేవస్థానం ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి నాడు ఇక్కడ పూజలు చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఉన్నటువంటి వెంకటగిరి ప్రజలందరికీ కూడా అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం మన కౌన్సిలర్ అయినటువంటి పూజారి లక్ష్మి శ్రీనివాసులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికేమి ఈ పూజా కార్యక్రమాన్ని జరిగినాయని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం వెంకటగిరి పేరు కూడా ఈ కలివేలమ్మ పేరుతో ఉద్భవించిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం వీళ్ళు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేయటం, ప్రజలందరి యొక్క ఆమె యొక్క కృపా కటాక్షాలు వెంకటగిరి ప్రజలందరి మీదుగా ఉందనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వెంకటగిరి సుభిక్షంగా రాను రోజుల్లో మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు మా కౌన్సిలర్లు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నామనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చేశాను. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్ పూజారి లక్ష్మి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా శుభసూచకం. అదే రకంగా కూడా అందరినీ కొలిచే వాళ్ళందరినీ కూడా అభయం ఇచ్చే కలివేలమ్మ ఎంతో శక్తి గల కలివేలమ్మ. గతంలో నుంచి కూడా మా పెద్దల్ని ఎప్పుడు కూడా ఉయ్యాలు వేసే రోజుల్లో మేము ఇక్కడికి వచ్చి ఆమెను వేడుకోవడం జరుగుతుంది. విజయదశమి రోజు అందులో భాగంగానే ఈరోజు కూడా గురుపౌర్ణమి రోజు కూడా మాకు, మా కుటుంబానికి, అదే రకంగా పూజారి శ్రీనివాసులు లక్ష్మీ కుటుంబానికి, అదే రకంగా ఈ కలివేలమ్మ సంఘంలో ఉండే వెంకటగిరి అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. జై కళ్యాణ. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఏ మొక్కు మొక్కున్నా ఆ మొక్కులు నెరవేరుతాయని ఇక్కడ వెంకటగిరి ప్రాంత ప్రజలకి ఒక ప్రత్యేకమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని విలువ చేస్తూ ప్రతి సూర్యు ఇక్కడ గురు పౌర్ణమి ఉత్సవం నాడు ఇక్కడ మా కౌన్సిలరు 17వ కౌన్సిలరు వాళ్ళ భర్త శ్రీనివాసులు గారు ఇక్కడ ప్రతి సూరి ఈ కలివేలమ్మకి అన్నదానం జరిపి ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఈ సేవలు ఇట్లా కొనసాగాలని ఆ మహాతల్లి వాళ్ళకి అన్ని విధాలు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ఉత్సాహపరిచి ఈ కార్యక్రమం దిగ్విజయం జరిపించాలని
వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పూజ లక్ష్మి గారికి, శ్రీనివాస గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సమక్షంలో సాయిబాబా గారి పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరము ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసినటువంటి పూజారి శ్రీనివాస దంపతులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు, ఆ బాబా ఆశీస్సులు ముందుగా ఉండాలి. ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ తల్లి కొలిచిన వారికి కొంగు బంగారి కోరిన తల్లి మాకు పిలిచిన పలికేటువంటి తల్లి, ఆ తల్లి సమక్షంలో చేసిన ప్రతి ఒక్కరూ సుఖశాంతితో ఆయురాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి మంచి ఆరోగ్యం ప్రసాదించి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జపించుకోవాలని అనిపించేసి కోరుకుంటున్నాను. శంకరయ్య శ్రీకాంతం అట్టే ఉంటాడనా నేను సౌండ్ పవర్ అంతే మనసులో చల్లగా ఇదికి వస్తాం.